సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురు పరంపరం. రామాయ రామభద్రాయ రామచంద్రవేదసే రఘునాథాయ నాదాయ సీతాపతే నమః. మనకు పండుగలు వచ్చినప్పుడు మనకు సెలవులు వస్తాయి. దసరా కావచ్చు, సంక్రాంతి కావచ్చు. మనం వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మన పుట్టిన జన్మస్థానం నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. ప్రపంచమంతా వెళ్ళిపోయాం మనం. అయితే ఎప్పుడైతే ఈ పండుగలు సెలవులు వచ్చినప్పుడు మన జన్మస్థానం, మన పుట్టిన ఊరు కావచ్చు, పుట్టిన ఈ పట్టణమే కావచ్చు, ఆ 3 రోజులు 4 రోజుల కొరకు ఎందుకొరకు మనం వచ్చి అక్కడ ఉంటాం? ఎందుకంటే మన చిన్ననాటి స్మృతులు మళ్ళీ తెలుసుకోవడానికి, ఆ ఉన్న 3 రోజులలో మళ్ళీ మనకు ఒక రకమైన ఎనర్జీ వస్తుందని స్నేహితులు కలుస్తారు, తల్లిదండ్రులు కలుస్తారు, తర్వాత పెద్దవాళ్ళు కలుస్తారు, బాబాయిలు మామాయిలు. ఇవన్నీ కూడా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ, బహుశా మనం చూస్తుంటాము ఆర్డినరీ కంపార్ట్మెంట్లలో కూడా ట్రైన్లో ప్రయాణం చేస్తారు, ఇంకా సంపద ఉన్న వాళ్ళు కార్లో ప్రయాణం చేస్తారు, విమానంలో ప్రయాణం చేస్తారు. అంత కష్టపడైనా సరే ఆ పుట్టిన స్థలానికి రావడానికి కారణం ఏంటిది? ఆ జన్మస్థానానికి రావడానికి కారణం ఏంటంటే ఒక పేగుబంధం. ఆ పేగుబంధమే మనల్ని అక్కడికి రప్పిస్తుంది. ఎందుకంటే ఆ స్మృతులు మళ్ళీ మళ్ళీ మనం జీవించడానికి ఊపిరిగా నిలుస్తాయి కనుక. ఈ విషయము మనకు శ్రీరామాయణంలో రామరావణ యుద్ధం అంతా అయిపోయినాక విభీషణుడిని పట్టాభిషేకం చేస్తారు లంకకు. అయితే విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాడు, రామ, ఒక్కసారి ఈ కాంచన లంకలో నువ్వు కాలుబెట్టయ్యా. ఇది భూలోకంలో ఎక్కడి లేని సంపదంతా ఈ కాంచన లంకలో ఉంది. కాంచన లంక అంటే బంగారంతో కూడుకున్న లంక. నువ్వు ఇందులోకి రావాలి అంటే రాముడికి ఒక నియమం ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాలు అయిపోయే వరకు కూడా తాను అడవిలలోనే వనవాసంలో ఉండాలని. ఆ ఒక్క కారణమే కాకుండా విభీషణుడికి ఏం చెప్తాడంటే, విభీషణ, నేను వెంటనే అయోధ్యకు పోవాలి. 14 సంవత్సరాలు అయిపోతున్నాయి, అయిపోయింది కూడా. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీసి అన్నారు. ఈ జనని అంటే, జన్మభూమి అంటే ఏంటంటే, నాకు స్వర్గం కూడా అవసరం లేదు, నేను పుట్టిన నా అయోధ్యకు పోవాలంటాడు. అంటే ఆనాడు రాముడు చెప్పింది ఈనాడు మనమందరం కూడా చేస్తున్నాం. అయోధ్యకు వెళ్ళిన నా రాముడు, మీ రాముడు, మనందరి రాముడు 11,000 సంవత్సరాలు ఒక రాజుగా అక్కడ ఉండి ఎలా ఉండాలి? ఒక రాజు అంటే ఎవరు అంటే, ఇప్పుడు రాజ్యాలు లేవు కదండి అనుకుంటాం. ఒక మానవుడిగా 11,000 సంవత్సరాలు తాను నడయాడి ధర్మాన్ని, సత్యాన్ని కాపాడుతూ ఒక రాజు ఎలా ఉండాలి? ప్రజలను ఎలా కాపాడాలి? ఒక అన్నగా ఎలా ఉండాలి? తమ్ముళ్ళని ఎలా కాపాడాలి? ఒక ధర్మంని ఎలా కాపాడాలి? ఒక సత్యాన్ని ఎలా కాపాడాలి అని చెప్పి నా రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు అయోధ్యను పాలిస్తే, దుర్మార్గులు సనాతన ధర్మం మీద పడి 500 సంవత్సరాల క్రితము రాముడు పుట్టిన ఆ అయోధ్యలో, రాముడు నివసించిన అయోధ్యలో రాముడు జన్మస్థలాన్ని భూమట్టం చేసేసి 500 సంవత్సరాల తర్వాత మనకు ఈరోజు అంటే ఈ 22వ తారీఖు జనవరి నాడు ఆ రామాలయం, రామాలయం, నవ్యరామాలయం, ఒక సమర్థమైన నాయకుడు, ధర్మంతో కూడుకొని ఆ రాముణ్ణే నమ్మిన నాయకుడి వల్ల మనకిప్పుడు అంత పెద్ద రామాలయం ఏర్పడబోతుంది. అంటే 500 సంవత్సరాలు అంటే ఒక్క ఇప్పుడున్న నాయకుడేనా అంటే కాదు, ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలన్నీ కూడా వదిలేశారు. మనం చూసాము కరసేవకు బయలున వాళ్ళు ఎంతమంది చనిపోయారు అనేది. అంతకుముందు ఈ 500 సంవత్సరాలు రామాలయాన్ని కాపాడడానికి ఎంతమంది ప్రాణాలు వదిలేశారో కూడా మనకు తెలియదు. చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది. వాళ్ళందరికన్నా కళ, ఆ స్వప్నము, మనందరి స్వప్నము, మన రాముడికి మన అయోధ్యలో తను పుట్టిన జన్మస్థానంలో తనకు రామాలయం ఏర్పడుతుందంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. బహుశా మనం త్రేతాయుగంలో రామపట్టాభిషేకం చూడలేదేమో, కానీ ఈ రామపట్టాభిషేకం కన్నా కూడా
ఈరోజు ప్రపంచమంతా కూడా ఇలా చూడడానికి ఎదురు చూస్తున్న సందర్భం రాబోతుంది. అయితే ఇంతకెందుకండి రాముడి కొరకు ఎంతగా తాపత్రయపడాలి? మన కాలనీలో రామాలయం ఉంది, మన ఊరవతల రామాలయం ఉంది, మన దక్షిణాయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామాలయం ఉంది, కాలారామాలయం నాసిక్లో ఉంది. మరి అయోధ్యనే ఎందుకు అంత ముఖ్యము అంటే, మన రాముడు పుట్టిన ఆ స్థలం, ఆ ధూళి ఎంత పుణ్యం చేసుకుందో అయోధ్యలో ఉన్న ఆ ధూళి అంటే ఆ మట్టి ఆ రాముడిని అక్కడ జన్మ ఇచ్చేట్టుగా చూసింది. కారణం ఏంటంటే ఆ భూమి యొక్క అయోధ్యలో ఉన్న ధూళి యొక్క పుణ్యమే అది. లేకపోతే మరి ఆ శ్రీ మహావిష్ణువు తను రాముడిగా అవతారం ఎత్తేటప్పుడు అయోధ్యలోనే ఎందుకు పుట్టాలనుకున్నాడు? ఎక్కడ మన దక్షిణ భారతంలో పుట్టొచ్చు, లేకుంటే అవంతిలో పుట్టొచ్చు, ఎక్కడైనా పుట్టొచ్చు కదా. కానీ అయోధ్యనే తాను నిర్ణయించుకున్నాడంటే అయోధ్య చేసుకున్న పుణ్యము, ఆ సరయూ నది చేసుకున్న పుణ్యం కనుక మనకు అది అతి పవిత్రమైనది. అందుకే కదా కాశీ, మధుర, అయోధ్య అని మనం ఎందుకు చెప్తాం పూజ చేసేటప్పుడు? అంటే అది ఆ మోక్షప్రదాయమైన స్థలాలు అవన్నీ కూడా. అందుగురించి మనకి ఇప్పుడు పండుగ రాబోతుంది ఈ 22వ తారీఖు నాడు. అయితే ఈ పండుగ ఎందుకండి? ఎప్పుడో కదా త్రేతాయుగంలో రామచంద్రమూర్తి తను రాజ్యం 11,000 సంవత్సరాలు చేసి ఉంటాడు, ధర్మంతో కూడుకొని ఉండొచ్చు అన్నీ అనుకుంటాం మనం. కానీ రాముడు మన నరనరాలలో అంటే మన రక్తంలో మన యొక్క ఈ యొక్క నరనరాలలో ఉండిపోయినాడు రాముడు. ప్రతి చిన్నదానికి మనకు రాముడే, ఆ సీతారాముడే మనకు ఆదర్శం. ఎందుకు ఆదర్శం అండి అని అంటే, సీతారాముడు తను కౌసల్యమాతకే కానీ దశరథుడికే కానీ విష్ణుమూర్తి అవతారం అని మనందరికీ తెలుసు. కానీ విష్ణుమూర్తి ఇప్పుడు దేవకి వసుదేవులకు వచ్చి చెప్పినట్టు కానీ, లేకపోతే కశ్యప్ మహర్షికి అతిథికి చెప్పినట్టు కానీ నేను మీ గర్భంలో జన్మిస్తున్నానని చెప్పలేదు. ఒక మానవుడిగా పుట్టాడు. ఆ మానవుడిగా పుట్టి తాను ప్రయాణం చేశాడు. అదే శ్రీరామాయణం. ఆయనం అంటే ప్రయాణం. మరి రాముడు ప్రయాణం చేశాడు, మనము ప్రయాణం చేస్తున్నామంటే రాముడు 2 అడుగుల మీద ప్రయాణం చేశాడు. ఎక్కడ కూడా ఎప్పుడైతే అయోధ్య నుంచి మొదలుపెట్టి లంక వరకు వచ్చినాక కూడా, కాంచన లంకకు వచ్చిన తర్వాత వనవాసం అయిపోయినాక తర్వాతనే తను పుష్పక విమానం ఎక్కాడు. కానీ అప్పటి వరకు తాను నడుస్తూనే వెళ్ళాడు. అంటే ఒక మానవుడు ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడ్డాడు. కష్టాలు శాశ్వతం కాదని చెప్పడానికే రామాయణం. మనం చిన్న కష్టం వచ్చేటప్పటికి ఎండిన ఆకు ఇలా పెళ్ళ గాలికి కొట్టుకున్నట్టుగా మనం కొట్టుకుంటాం. చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. మన పిల్లాడు ఫెయిల్ అయితే కూడా మనం తట్టుకోలేము. కానీ ఇవన్నీ కూడా మన జీవితానికి ఒక బాటగా చూపెట్టాయి రామాయణం. మరి రాముడు నిజంగా కూడా శ్రీ మహావిష్ణువు అవతారం అయితే తను గాలిలో వెళ్ళి లంకలోకి వెళ్ళొచ్చు కదా, కాదు, వెళ్ళలేదు. మరి రావణాసురుడు ఎలాంటి వాడబ్బా అంటే అతను ఎంతగా శివభక్తుడంటే బ్రహ్మ దగ్గర తపస్సు చేసి తనకు ఎవ్వరి నుంచి కూడా మృత్యుభయం లేకుండా కోరుకున్నాడు, ఒక మానవుడి తప్ప, వానరులతో తప్ప. అతను ఏమనుకున్నాడంటే మానవుడు నన్ను ఏం చేస్తాడు, ఈ వానరులు నన్ను ఏం చేస్తాయి అనుకున్నాడు. కానీ మరి మానవుడే రావణాసురుడిని చంపవచ్చు అని చెప్పి బ్రహ్మ అనుకున్నప్పుడు ఏ మానవుడైనా మీలాంటి వాళ్ళు లేకుంటే నాలాంటి వాడో వెళ్ళి ఓ రాయి వేసో కట్టె వేసో చంపొచ్చు కదా, కాను చంపలేరు. ఎంత శక్తిమంతుడంటే దేవదేవతలందరూ కూడా అతనికి వంగిపోయారు. పంచభూతాలు అతని శాసనంలో ఉన్నాయి. కళ్ళు ఇలా ఎర్ర చేస్తే సూర్యుడు బగబగ మండే సూర్యుడు కూడా చల్లబడతాడు. సముద్రం దిక్కు చూస్తే అలలన్నీ కూడా అలలు లేకుండా ఉండిపోయేది. అలాంటి వ్యక్తిని చంపాలంటే అంత తపశ్శక్తి ఉన్న వ్యక్తే మానవుడు చంపగలుగుతాడంటే మరి మనందరికీ తెలిసిందే శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో ఉన్నప్పుడు కానివ్వండి, ఆ తర్వాత అరణ్యవాసం చేస్తున్నప్పుడు కానీ ఎక్కడ కూడా కూర్చొని కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నట్టున్నాడంటే లేడు. మరి ఆయన తపస్సు ఏంటిదంటే ధర్మము సత్యము. ఒక అడుగు ధర్మం అయితే ఒక అడుగు సత్యం. ధర్మము సత్యంతో కూడుకున్న వాళ్ళకి ఎప్పటికీ విజయం ఉంటుందనడానికి ఈ కలియుగంలో ఇప్పుడు కూడా మనకు నిరూపించాడు ఆ రామచంద్రమూర్తి. ఏంటంటే 500 సంవత్సరాల క్రితం దుర్మార్గులు చేసిన పనికి రామాలయం లేకపోతే ఆ ధర్మమే 500 సంవత్సరాల తర్వాత కూడా ఒక విజయం సాధించగలిగిందని చెప్పడానికే ఆ రామధర్మమే మనల్ని కాపాడుతుంది. రాముడు ఎలాంటి వాడు, సీతమ్మ ఎలాంటి వాళ్ళు, అందులో అంటే రామాయణం ఇతిహాసం నిజంగా జరిగింది. అవి పాత్రలు కావండి, అవన్నీ కూడా వ్యక్తులు. ఆ వ్యక్తుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఎలా నేర్చుకోగలుగుతామండి అంటే
ఒక్కొక్క వ్యక్తి నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకున్న మన జీవితం ధన్యమవుతుంది. అందుగురించే పెద్దలు ఏమంటారంటే రామాయణం ఒక దర్పం లాంటిది. దర్పం అంటే అద్దం కదా. మనం ఉదయం లేస్తూనే స్నానం చేస్తాం, స్నానం చేసిన తర్వాత అద్దం ముందుకు వెళ్తాం, వెళ్ళి మనం స్నో పెట్టుకోవడమో, పౌడర్ పెట్టుకోవడమో, బొట్టు పెట్టుకోవడమో, ఎక్కడన్నా మరక ఉందా ఇవన్నీ చూస్తాం. అంటే శారీరకమైన మరకల కొరకే మనం ఆలోచిస్తున్నాం, కానీ మన లోపల ఉన్న ఒక మందర ఉందేమో. ఎందుకంటే ఎదుటివాడిని చూస్తే అసూయపడే తత్వం ఉందేమో మనకు. మరి అది దాన్ని నువ్వు ఎలా చెడిపేసుకుంటావు? లేదా గొప్ప మాత అయిన కైకేయ, అంటే కౌసల్యకు జన్మ రాముడికి జన్మ కౌసల్యమాత ఇచ్చిన నీ కైకేయ దగ్గరనే ఎక్కువ పెరిగాడు. కైకేయికి ఎంతో ప్రేమ. మరి ఒక దాసి మాట విని ఇంత ప్రళయానికి కారణమైంది. మనం చెప్పుడు మాటలు వినొచ్చా వినకూడదా అని చెప్పేసి ఈ ఇద్దరు వ్యక్తులు మనకు నేర్పిస్తున్నారు. కైకేయి ఎంతగా ప్రేమించేదంటే చిన్నప్పుడు ఆ రాముడిని ఒక చూస్తుంటే తన కొడుకు కన్నా కూడా రాముడంటే ఎక్కువ ప్రేమ ఉండేదంట. ఆ ప్రేమతో గట్టిగా పట్టుకొని తను ఏడ్చేదంట. రామ అంటే చిన్నవాడు రాముడికి ఏం తెలియదు. రామ నువ్వు నా కడుపులో ఎందుకు పుట్టలేదయ్యా, కౌసల్యమాత కడుపులో ఎందుకు పుట్టావని చెప్పేసి దుఃఖపడేదంట. అంటే ఆలోచించండి, ఎంత ప్రేమగల వ్యక్తి అయితే ఆ విధంగా ప్రేమించబడతాడు. రాముడికి ఎవరైనా శత్రువులు ఉన్నారంటే రాముడికి ఎవరు శత్రువులు లేరు, కానీ రాముడిని శత్రువుగా భావించిన వాళ్ళు ఉన్నారు. ఒక మారీచుడే ఉన్నాడు, తెలిసి తెలియక రాముడిని శత్రుత్వం తీసుకొని రాముడిని చంపాలని 2 సార్లు ప్రయత్నం చేస్తాడు. కానీ అతను సఫలీకృతం కాక ఆ రామబాణం తగిలేటప్పటికీ తన లోపల మార్పు వచ్చింది. అంటే రామబాణం తగులుతూనే మార్పు వచ్చింది. మార్పు వచ్చి ఏమయ్యాడు, ఒక ఋషి మాదిరిగా అయ్యాడు. ఆ ఋషి మాదిరిగా అయిన వాడిని ఆ రావణాసురుడు వచ్చి మాయజింకగా మారమంటే తను ఒకటే అంటాడు, నీకు చెప్పినవి అన్నీ అధర్మం, నీకెవరు నేర్పించారో, రాముడు దుర్మార్గుడు, తండ్రి పంపించాడు అంటున్నావు, ఇవన్నీ అబద్ధాలు రావణ. రాముడు ఎవరంటే రామో విగ్రహాన్ ధర్మ అన్నాడంట. అంటే ధర్మం అనే విగ్రహం ఎట్లుంటుంది అంటే రామచంద్రమూర్తి లాగా ఉంటాడు. అతనితో కయ్యం పెట్టుకోకు. కయ్యం పెట్టుకుంటే నువ్వు సర్వనాశనం అవుతావు. నువ్వే కాదు, నీ వంశం సర్వనాశనం అవుతుంది, నీ యొక్క రాజ్యం సర్వనాశనం అవుతుందని చెప్పాడంట. వాడు వినలే, మూర్ఖుడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే రాముణ్ణి శత్రువుగా భావించిన వ్యక్తి కూడా రాముడు ధర్మరూపం అని చెప్తూ రాముణ్ణి ప్రేమిస్తున్నాడంటే రాముడు ఎలాంటి వాడు ఒక్కసారి ఆలోచించండి. ధర్మమే తన ఊపిరి. ఎప్పుడైతే వాలికి బాణం కొట్టిన తర్వాత వాలి ప్రాణం పోయే సమయంలో వాలి రాముడితో ఒక మాట అంటాడు, రామ నీ భార్య సీతను ఎత్తుకుపోయిన రావణాసురుడి పట్టుకోవడానికి నువ్వు నాతో స్నేహం చేస్తే సరిపోయేది కదా, నన్ను చంపాల్సిన అవసరం ఏముంది, నాకు చెప్తే ఇలా చంకలో పెట్టుకొని తీసుకొచ్చేవాడిని అంటాడంట. అంటే ఎంత అవివేకమైన మాట వాలి మాట్లాడుతున్నాడండి. కారణం ఏంటంటే తన భార్యను ఎత్తుకుపోయిన వాడిని చంపుతాను రాముడు ప్రతిజ్ఞ చేస్తే తన తమ్ముడి భార్యనే చెరబట్టిన వాడి వాలితో స్నేహం చేస్తాడా? ఒకటే ధర్మమా అధర్మమా, ధర్మమా అపవిత్రమైన పనుల, ఇలాంటి ఏది తీసుకున్నా కానీ ధర్మమే. అందుగురించే రాముడిని ఏమంటాడంటే రాముడు విశ్వంలో ఉన్న ప్రతి వాళ్ళని ప్రేమిస్తాడు, కానీ ఇక్కడ వచ్చి ధర్మం నిలబడితే ప్రపంచాన్ని పక్కకు జరుపుతాడు, తను ధర్మాన్ని ప్రేమిస్తాడు. అది రాముడిలో ఉన్న గొప్పతనం. ఆ రాముడు ఏ విధంగా ఉన్నాడంటే ఎప్పుడైతే విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ కొరకు రమ్మని అంటే ఆ విశ్వామిత్రుడు నడుచుకుంటూ అడవిలో పోతుంటే తాను నడుచుకుంటూ పోయాడు, కానీ గురుదేవా మాకు రథాలున్నాయి, గుర్రాలున్నాయి, ఏనుగులున్నాయి, అవిటిపైన పోతామని లేదు. అంటే ఒక శిష్యుడు గురువు దగ్గర ఎలా ఉండాలి అది మనకు నేర్పించింది. ఆ విశ్వామిత్రుడు కూడా ఎంత ప్రేమగా ఆ రాముణ్ణి చూశాడు. ఒక గురువు ఎలా ఉండాలి, రాముణ్ణి చెక్కాడు. ఆ యాగ సంరక్షణకు తీసుకుపోయి రామా నువ్వు ఎలా ఉండాలి, రేపొద్దున నీకు అడవికి పోవాల్సిన అవసరం ఉంటుందేమో, రామా నువ్వు ఎట్లా స్త్రీని గౌరవించాలి అని చెప్పి నేర్పించాడు. ఆ ఎవరు ఆ స్త్రీ అంటే అహల్య. మనందరికీ తెలిసిన కథని అహల్య. కానీ అహల్య నుంచి ఆ వ్యక్తి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే అహల్య ఇంటికి ఇంద్రుడు వచ్చిండు, రామచంద్రుడు వచ్చిండు. ఇంద్రుడు వచ్చినప్పుడు అహల్య ఏమైంది, రామచంద్రుడు వచ్చినప్పుడు అహల్య ఏమైంది, ఇవి నేర్చుకుంటే చాలు మనకు రామాయణం మనకు నేర్పిస్తుంది. అందుగురించి అది దర్పణం. అందులో మనం చూస్తుంటే ఎక్కడ మనం ఏం పొరపాటు చేస్తున్నామో తెలుస్తుంది. మందరనే తీసుకోండి, మందరకు రాముడు రాజు అయినా ఆమె దాసిగానే ఉంటుంది, భరతుడు రాజు అయినా ఆమె దాసిగానే ఉంటుంది. మరి ఎందుకు ఆ ఒక అసూయ అంటే జలసి అని మనం అంటాం కదా, తెలియకుండా వస్తుంది, మనకు కూడా వస్తుంది. మనం కూడా చూస్తుంటాం. మన ఆఫీస్లో ఒక 50 మంది పనిచేస్తున్నారనుకోండి, ఆ 50 మందిలో ఒకడికి ప్రమోషన్ వస్తే మనం వెంటనే మన కడుపులో మంట మొదలవుతుంది. మనం ఏమనుకుంటామంటే వాడి ముఖం
వాడు బాస్కు చెంచాగిరి చేసి ప్రమోషన్ సంపాదించాడు, నా నా ముందర వాడెంత అండి అంటాం. అది తప్పు. నువ్వు గర్వపడు, అరే పలానా వ్యక్తి మా ఆఫీస్లో పనిచేస్తాడండి, వాడికి ప్రమోషన్ వచ్చిందని గర్వపడు. నీ మనసు ఎంత తేలికగా ఉంటుంది. లేదు, నువ్వు అసూయ జలసితోటి ఉంటే రాత్రిపూట నువ్వు నిద్రపోవు, తిన్నది సహించదు. ఎంతసేపు ఆ ఎదుటి వ్యక్తిని చూస్తున్నా కొద్దీ నీ లోపల తెలియకుండా కోపము, జలసి ఇవన్నీ వస్తుంటే నీ శరీరం పాడవుతుంది. అది మనకు మందర నేర్పిస్తుంది అలా ఉండకూడదని చెప్పేసి. అంతేకాకుండా మనం రామాయణంలో ఎన్నో ఘట్టాలలో ఒక్కొక్కరి నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ పోతుంటే మన జీవితానికి ఎంత గొప్ప దారి కనబడుతుందండి. ఆలోచించండి, మీరు శూర్పణఖ లెక్క ఉండాలా, శబరిలాగా ఉండాలా? శూర్పణఖ ఏంది? కామం అంటే ఏంది? కోరిక. అంటే మనం ఇక్కడ మనము అన్వయించుకునేటప్పుడు కామం అనేది స్త్రీ పురుషుల కలయిక అనుకోకండి. కోరికనే కామం. మనకు తెలియకుండానే ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఒకరు తప్పుడు పనులు చేసే అవకాశం ఉంటుంది. తను చేసింది అదే తప్పుడు పని కదా. రాముడిని వాంఛించింది, రాముడు వద్దనేటప్పటికీ లక్ష్మణుడిని వాంఛించింది, లక్ష్మణుడు వద్దనేటప్పటికీ మళ్ళీ రాముడి దగ్గర పోయింది. ఇవన్నీ అయిన తర్వాత రావణాసురుడి దగ్గర పోయి లేని అబద్ధాలు చెప్పి, అన్నా నేను నీ కొరకు ఆ సీతను సంపాదించాలనుకున్నాను, సీతను పొందితే నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఇక్కడ ఉన్న 3500 మంది నీ రాణులలో సీత కాలిగోటికి పనికిరారంటది. అంటే మనం కూడా మన కోరిక నెరవేరకపోతే మనం అబద్ధాలు చెప్తాం, క్రోధం వస్తుంది. ఆ రావణాసురుడికి కూడా అలాంటి క్రోధమే వచ్చింది. మరి రావణాసురుడిని చూడండి, ఆ రావణాసురుడు ఎంత శివభక్తుడు, శివుడి నుంచి ఆత్మలింగాన్ని సంపాదించాడు తన తల్లి కొరకు. అంటే ఒక కొడుకు ఎలా ఉండాలని నేర్పించిన రావణాసురుడు అదే తల్లి వద్దు రావణ, సీతమ్మ వారిని వదిలే అంటే తల్లి మాట వినలే. తల్లి భక్తి కొరకు శివలింగం తెచ్చాడు, కానీ తల్లి చెప్తున్న తప్పుడు బాటలో పోకూడదంటే కూడా అదే బాటలో పోయి తాను ఒక్కడను సర్వనాశనమే కాకుండా ఎందరినో సర్వనాశనం చేశాడు. అందుగురించే కదా ఒకసారి ఏమైందంటే రావణాసురుడు చనిపోయిన తర్వాత రావణాసురుడికి మోక్షం కాలేదంట. మోక్షం రాకపోతే పార్వతీదేవి అడిగిందంట పరమేశ్వరుని, శివ నువ్వు నీ భక్తుడు, నీ కొరకు ఎంత తపస్సు చేసిండని మనమందరం చూసినాం, అట్లాంటి వాడికి నువ్వు మోక్షం ఎందుకు వేయలేదంటే, అతను సీతమ్మ వారిని ఎత్తుకపోవడమే ఒక తప్పు అని అందరు అనుకుంటారు. కాదు, వాడు సన్యాస రూపంలో వచ్చి సీతమ్మ వారిని ఎత్తుకపోయాడు. అంటే మనం కూడా చాలామంది ఏమంటే మన కడుపులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి చేస్తాం. అంటే రావణాసురుడి తత్వం మన లోపల ఉంది. బహుశా మనం సన్యాసిలాగా గడ్డము మీసాలు పెంచి కమండలం దండం పట్టుకొని మనం ప్రవర్తించకపోవచ్చు. కడుపులో ఒకటి ఉంటుంది, కడుపులో ఎదుటివాడు సర్వనాశనం కావాలని కోరుకుంటాం, బయట మాత్రం కౌగలించుకున్నట్టు నటిస్తాం. అలాంటి వాళ్లకు మోక్షం లేదని రామాయణం మనకు నేర్పిస్తుంది. ఒకటా రెండా, ఒక తమ్ముడితో ఎలా ఉండాలి, ఒక అన్నతో ఎలా ఉండాలి, తమ్ముడు అంటే ఎట్లుండాలి, లక్ష్మణుడిలాగా ఉండాలి. ఈ రోజుకు అంటే మనకు త్రేతాయుగం ఎప్పుడైందండి అంటే మనకు తెలియదు. అంటే మనకు భగవద్గీత కృష్ణుడు చెప్పే ఇప్పుడు చెప్తున్న రీసెర్చ్ చేసే వాళ్ళు ఏమంటారంటే 5000 సంవత్సరాలు అయిందంటారు. మరి ద్వాపరయుగంలో ఎప్పుడు చిట్ట చివరన వచ్చింది భగవద్గీత. మరి అంతగా ద్వాపరయుగానికి ముందర శ్రీరామాయణం కదా. అప్పుడు జరిగిన అన్నదమ్ములను మనం ఇప్పటికీ ఏమనుకుంటాం, మనము ఎవరన్నా ప్రేమతో ఉన్న అన్నదమ్ములను చూస్తే రామలక్ష్మణులాగా ఉన్నారండి అంటాం. అంతేగాని ద్వాపరయుగంలో ఉన్న కృష్ణుడు బలరాముడిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోం. ఎందుకంటే ఒకరంటే ఒకరు ప్రేమ. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా ప్రపంచాన్నంతా ప్రేమించే రాముడు ధర్మం వస్తే ధర్మాన్నే ప్రేమిస్తాడు. మరి లక్ష్మణుడు కూడా అన్న మాదిరిగానే ప్రపంచాన్ని ప్రేమిస్తాడు, ధర్మాన్ని ప్రేమిస్తాడు. కానీ రాముడు కనబడితే ఈ ప్రపంచము ధర్మం అవసరం లేదు, నాకు నా రాముడినే ప్రేమిస్తానంటాడు. అందుకొరకే కదా కోపంతో అంటాడు, అన్నా నువ్వు ఏంటిది చేస్తున్నావు, వృద్ధుడైపోయిన మన తండ్రిని బంధించేసి ఈ రాజ్యం నీకు ఇస్తాను, నా కండబలం ఎందుకుందని అంటాడు. అలాంటి లక్ష్మణుడు కూడా రాముడి సేవకే అంకితమైపోయాడు. అందుగురించే ఈ రోజుకు కూడా నలుగురు అన్నదమ్ముళ్ళు ఉంటే కూడా రామలక్ష్మణులని అంటాం, కానీ రాముడు భరతుడిలాగా ఉన్నాడండి, రాముడు శత్రుఘ్నుడిలాగా ఉన్నాడండి అని మనం కారణం ఏంటంటే ఏ యుగంలో తీసుకున్న అన్నదమ్ములను మనం ఎగ్జాంపుల్గా తీసుకోం. ఎందుకు పాండవులు ఉన్నారు, 5గురు కూడా ఎంత ఒకరంటే ఒకరు ప్రేమ, ఒకరంటే ఒకరు త్యాగం చేసుకునే రకం. కానీ ఎవరు కూడా ధర్మరాజు అర్జున్ లాంటి అన్నదమ్ములు అన్నారు, రామలక్ష్మణులే అంటారు. అంటే ఇవన్నీ కూడా మనకేం నేర్పిస్తున్నాయి, రామాయణం మన జీవనాధారం. మనకు అన్నం లేకున్నా పర్వాలేదు, నీరు లేకున్నా పర్వాలేదు, రామాయణం లేకపోతే మనం లేము. అందుగురించే సాక్షాత్తు బ్రహ్మనే వాల్మీకి మహర్షికి చెప్పాడు, నువ్వు రచించే ఈ రామాయణము గిరులు నదులు ఉన్నంత కాలం ఉంటాయన్నారు.
మరి గిరులు అంటే ఏంటిదండి అంటే పర్వతాలు, నదులు అంటే మనకు తెలిసింది నదీ ప్రవాహం. అంటే గిరులు నదుల కొరకు ఆ రామాయణం అంటే కాదు. గిరులు అంటే పురుషులు, నదులు అంటే స్త్రీలు. స్త్రీ పురుషులు ఈ భూమి మీద ఉన్నంత కాలము రామాయణం ఉంటుంది. అంతేకాకుండా రామాయణంలో ఉన్నదే ఈ ప్రపంచంలో ఉంది. ఈ ప్రపంచంలో రామాయణం లేనిది ప్రపంచంలో లేదు. అలాంటి రామాయణం, అలాంటి రాముడు, అతనికి ఈరోజు 22వ తారీఖు నాడు మనకు భవ్యమైన మందిరం మనకు వస్తుందంటే అది నిజంగా కూడా మనకు పండుగనే. అంటే ఎందరో మహానుభావులు, వారందరికీ మనం వందనాలు చేయాలి. వారు ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళు రాముడి కొరకు, ఆ రామాలయం కొరకు, అయోధ్య కొరకు, వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళ సంసారాన్ని కూడా చూసుకోలే, భార్య పిల్లలను చూసుకోకుండా ప్రాణాలు అర్పించాడు. అప్పుడు త్రేతాయుగంలో లక్ష్మణుడు భార్యను తల్లిని వదిలి అన్నసేవకు పోతే, ఈ కరసేవకులు అనుకోండి 500 సంవత్సరాల నుంచి రాముడి కొరకు పాటుపడ్డ వాళ్ళందరూ కూడా లక్ష్మణ స్వరూపులే, రాముడి కొరకే ప్రాణత్యాగం చేశారు. మరి వాళ్ళందరికీ మనము ఏం చేయగలుగుతామంటే ఏమీ చేయలేం. కానీ రామనామ సంకీర్తన కావచ్చు, రాముడి సేవలోనే కానివ్వండి, ఎలా ఉద్ధరించబడతారంటే ఇంకొక ఉదాహరణ మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే వారధి కట్టేటప్పుడు అక్కడ సముద్రం దగ్గర ఈ ఉడత ఇసుక తీసుకుపోయి సముద్రంలో వేసేదంట. అప్పటి వరకు ఉడత పైన 3 గీతలు ఉండేది కాదు. ఆ ఉడతను ప్రేమగా తీసుకొని రాముడు దాన్ని ఇలా ఇలా అంటుంటే ఆ 3 గీతలు పడ్డాయి. ఆ పడ్డ 3 గీతలు ఇన్ని తరాలు అయిపోయినా కానీ, ఇన్ని యుగాలు అయిపోయినా కానీ ప్రతి ఉడత పైన అలా ఉంటుంది. అంటే రాముడు మనల్ని ఇలా అన్నాడు అనుకోండి, మనమొక్కరమే కాదు, మన తరతరాల వాళ్ళు కూడా ఆ రాముడి కృపలో ఉండిపోతామని చెప్పేసి మనకు ఆ ఉడత చెప్తుంది. అయితే ఇవన్నీ ఏంటిదండి, మనకెందుకండి అంటే మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్దామండి. ఇప్పుడంటే మనకు ఒక 10-20 సంవత్సరాల నుంచి మనకు సూపర్ మార్కెట్లో డిపార్ట్మెంటల్ స్టోర్స్ వచ్చాయి. అక్కడికి వెళ్ళి మనకు కావాల్సింది మనం చూస్ చేసుకునే వాళ్ళం. మన చిన్నతనంలో, అంటే నా చిన్నతనం కావచ్చు, అంతకుముందు తరంలో కావచ్చు, మనం ఏదన్నా ఇంట్లో ఒక సరుకులు కొనాలంటే ఒక కిరాణా కొట్టుకు వెళ్ళేవాళ్ళం. కిరాణా కొట్టుకు వెళ్ళేటప్పుడు మన ఇంట్లో మనం ఏం చేసేవాళ్ళం, 10 కిలోల బియ్యము, కందిపప్పు ఇవన్నీ రాసుకొని పోయిన తర్వాత ఆ షావుకారుకు మనం చెప్పేవాళ్ళం, అయ్యా మాకు ఇవి కావాలంటే ఆ చిట్టి రాసేటప్పుడు పైన అతను శ్రీరామ అని రాసి అది రాసేవాడు. బియ్యం 20 కిలోలు, పప్పులు 5 కిలోలని. అంటే ఎందుకు శ్రీరామ రాయాలి? మనం ఉత్తరం రాసేటప్పుడు, అంటే ఇప్పుడు ఉత్తరాలు పోయినాయి అనుకోండి, ఎవరికి కనబడతలేవు, ఈ మెసేజ్లు పెడుతున్నాము, డిలీట్ చేస్తున్నాం. ఉత్తరాలలో కూడా పైన శ్రీరామ అని చెప్పి రాసేవాళ్ళం. ఎప్పుడైతే ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చిందో, ప్రింటింగ్ టెక్నాలజీకి ముందర వివాహాలు ఎలా జరిగాయో మనకు తెలియదు, కానీ ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వివాహం యొక్క ఆహ్వాన పత్రికలో, శుభలేఖలో సీతారాముల బొమ్మ లేకుంటే ఏదన్నా మనకు శుభలేఖ కనబడుతుందా? ఎందుకంటే ఆదర్శ దాంపత్యం అంటే సీతారాములే. సీతారాములు మనకు వాళ్ళ ప్రయాణంలో ఎలా ఉంటారంటే, రాముడు చూపుతోటి సీతమ్మ అర్థం చేసుకునేది రాముడు ఏం చెప్పబోతున్నాడని చెప్పేసి, సీతమ్మ హృదయంలో ఏముందని చెప్పి రాముడు అర్థం చేసుకునేవాడు. ఇలాగుండేది. అంతేకాకుండా మనం ఏమనుకుంటామంటే రాముడు చెప్పిన ప్రతిదీ సీతమ్మ తల వంచి ఒప్పుకున్నదండి అనుకుంటాం. కాదు, సీతమ్మ కూడా రాముడితో ఆర్గ్యూ చేసిన సంఘటనలు ఉన్నాయి. భార్య మాట రాముడు విన్నాడు. అంతేగాని ఇప్పటి మాదిరిగా నీకేం తెలుసు, నేను బయట వెళ్ళి చూస్తే నేను ఎంత గొప్పవాడినో తెలుస్తుందని భార్యలను అన్నట్టుగా రామచంద్రమూర్తి అనలేదు. ఆమె అనరాని మాట కూడా అంటది. ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళాలి అన్నప్పుడు రామచంద్రమూర్తి ఎంతగో తనని చెప్తాడు, లేదు సీత, నువ్వు ఇన్ని కష్టాలు పడతావు, వద్దు, అక్కడికి రావద్దు, నీకు అక్కడ ఏమీ దొరకదు, అది ఇదంటే ఆమె బ్రతిమ్లాడి అనరాని ఒక మాట అంటది, రామ, మా తండ్రి నిన్ను ఏం చూసి వివాహం చేశాడు, నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవా అని అడుగుతుంది. అంటే అర్థం చూడండి, ఎంత పెద్ద మాట అన్నది ఆ సీతమ్మ తల్లి. అందు గురించి పెద్దవాళ్ళు ఏమంటారంటే, సీతమ్మ తల్లి ఈ మాట కొరకు, తర్వాత రావణాసురుడు మారువేషంలో వచ్చే ముందర లక్ష్మణుని మాయజింక కొరకు రాముడికి ప్రమాదం జరిగింది వెళ్ళిపో అని చెప్పడానికి అప్పుడు లక్ష్మణుడితో ఒక మాట అంటుంది, లక్ష్మణ, నన్ను పొందాలనే నువ్వు పోతలేవంటది. ఈ 2 మాటల కొరకే 1 ఏడాది ఆ రావణాసురుడు చెరలో ఉందని అంటారు. అంటే మనం మాట్లాడే మాట ఏ విధంగా ఉండాలని నేర్పిస్తున్నారు. రామచంద్రమూర్తిలో మనం 16 గుణాలు ఉన్నాయండి. 16 గుణాలు మనం నేర్చుకోలేము. ఎందుకంటే మనం మానవులం కనుక అనుకుంటే రాముడు మానవుడే, మరి రాముళ్ళ గుణాలు ఉన్నాయి. నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. ఈ విశ్వంలో రాముళ్లాగానే ఉన్న వాళ్ళు ఉన్నారు. మనమే ఎంతోమందిని అంటారు, రామచంద్రమూర్తి లాంటి వ్యక్తి అండి ఆయన అంటాం. అంటే ఆయనలో అలాంటి గుణాలు ఉన్నాయి కనుక. కానీ ఒక 2 గుణాలను మనం నేర్చుకున్నా సరిపోతుంది. ఒకటి మొట్టమొదటిది ఏంటంటే స్మితపూర్వ భాషి.
రాముడు ఎదురుగా ఎవరైనా కనబడేటప్పటికి వాడు చిన్నవాడా పెద్దవాడా అని కాకుండా నవ్వుతూ తానే ముందు పలకరించేవాడు. ఏమనంటే తాను ఒకటే చెప్పేవాడు, తను ముందు మాట్లాడేవాడు. ఏ బాబాయ్ బాగున్నావా, మామయ్య బాగున్నావా, చిన్నవాడైతే ఏ నాన్న ఎక్కడ పోతున్నావు, ఈ విధంగా పలకరించేవాడు. రెండో గుణం ఏంటంటే సత్యమే మాట్లాడిండు, కానీ ఏ రోజు కూడా అసత్యం మాట్లాడలేదు. ఎందుకంటే అసత్యం అనేదే రాముడికి కోసల దూరంలో ఉండిపోయేది, సత్యమే తన నాలుక పైన ఉండేది. తర్వాత తను ఎంత కృతజ్ఞపూర్వకంగా ఉండేవాడంటే ఎవరన్నా చిన్న మేలు చేస్తే కూడా చెప్పుకొని సంతోషపడేవాడు. తల్లికెళ్ళి చెప్పేవాడు, అమ్మ పలానా వ్యక్తి నాకు ఈరోజు ఈ దారి చూపెట్టాడమ్మా, అతను దారి చూపెట్టకపోతే నేను దారి తప్పేవాడు నేనమ్మా అని ఆ రోజు 100 సార్లు చెప్పుకునేవాడు. కానీ మనం అలాగా చేస్తున్నామా? మనకు సహాయం చేసిన వాళ్ళ గురించి కూడా మనం చెడుగా చెప్తాం. సహాయం చేసిండని చెప్పి నలుగురికి చెప్పుకోలేం. ఎందుకంటే నాకు లేక అతన్ని అడుగుతున్నానని ప్రపంచం అనుకుంటున్నావు. కానీ నీకు సహాయం చేసిన వ్యక్తి గురించి ఒక్క మాట, పలానా వ్యక్తి దేవుళ్లాగా నన్ను ఆదుకున్నాడంటే అతను తిరిగి నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా ఇంకొక 10 మందికి సహాయం చేసే తత్వం అతనిలో పెరిగిపోతుంది. అంతేగాని అతను కూడా అనుకోవచ్చు కదా, ఎంతమందికి సహాయం చేసినా ఒక్కడొక మాట అనడండి, ఎందుకు మనం చేయడం అనుకుంటే ఈ ప్రపంచం అంతా తల్లడిల్లిపోతుంది. ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. ఆ సహాయం ఎలాంటిదంటే రామచంద్రమూర్తి ఎంతగా కృతజ్ఞపూర్వకంగా ఉండేవాడంటే యుద్ధమంతా అయిపోయిన తర్వాత ఇంద్రుడు దేవదేవతలు అందరూ వచ్చి రాముణ్ణి పొగుడుతారు. రామా నీ వల్ల ఈ భూమి మీద ఉన్న ఈ రాక్షసత్వం అంతా పోయిందని సంతోషపడ్డప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే, రామా నువ్వు చేసిన ఈ కార్యానికి మేము ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నాం, నువ్వు ఏదైనా వరం కోరుకో అంటాడు. రామచంద్రమూర్తి ఏదన్నా అడగొచ్చు, తాను చేసిండు అనుకుంటే తాను చేయలేదని భావన రాముల్లో ఉంది, ఒక నాయకుల్లో ఉంది. తాను ఏమడుగుతాడంటే, నేను చేసింది ఏమీ లేదు, ఈ వానరులందరూ లేకపోతే నేను రావణుణ్ణి చంపేవాడిని కాదు. మీకు నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటే మాత్రం ఈ వానరులు యుగాలు కూడా వాళ్ళకి తినడానికి ఎక్కడ లోటు ఉండకూడదు, వాళ్ళు జలం తాగడానికి జలం దొరకాలంటారు. అంటే ఎప్పుడో త్రేతాయుగంలో ఇంద్రుడిచ్చిన వరం వల్ల ఈ రోజుకు మీరు చూడండి, వానరులు అంటే మనం కోతులను వానరులు అంటాం. అది ఎప్పుడన్నా మీకు ఖాళీగా ఉన్నట్టు కనబడుతుందా? ఏదో తింటుంటుంది. అంటే దానికి కడుపు నిండడానికి ఏదో ఒకటి దొరుకుతుంది. దానికి తెలుసు ఏ పండు తినాలి, ఏ వేరుశనకాయ తినాలి, ఏ బఠానీ తినాలి అని చెప్పేసి. అదేవిధంగా అవిటికున్న ఒక వరం ఏంటంటే అడవిలో ఎక్కడో చిన్న జలధార పడుతుంటే కూడా దానికి వినబడతాయంట, అక్కడికి వెళ్ళి ఆ జలం తాగుతాయంట. వేరే పక్షులకు జంతువులకు ఆ అవకాశం లేదు. రామచంద్రమూర్తి తన కొరకు కాదు, తనకు సహాయం చేసిన వాళ్ళ గురించి చెప్పాడు. అంటే మనం కూడా నేర్చుకోవాలి కదా, రాముడిలాగా చేసుకోవాలని. ఇంకొకటి ఏం చెప్పాలంటే, అదేవిధంగా విభీషణుడు కూడా రాముడికి బహుమతులు ఇస్తా అంటే, నాకు కాదు బహుమతులు, నీకు ఈరోజు రాజ్యం రావడానికి లేదా ఈరోజు ఈ యుద్ధం గెలవడానికి కారణం ఈ వానరులు, నువ్వు బహుమతులు ఇవ్వాలనుకుంటే నీకు ఇబ్బంది కాకుంటే ఈ వానరులకి ఇవ్వమంటాడు. మరి రాముడు అంటున్నాం, ఈ కాలంలో మనకు రాముడు ఎక్కడ అంటే రామరాజ్యం రావాలి. మరి ఎందుకండి రామరాజ్యం అంటాం? బహుశా ఆ తర్వాత కూడా కృష్ణదేవరాయలు రాజ్యం చేశాడు, మంచివాడే, అశోకుడు చేశాడు. కానీ ఎవ్వరం కూడా అశోక రాజ్యం కానీ కృష్ణదేవరాజ్యం అనం. కానీ మనం ఏమంటాం, విజయనగర సామ్రాజ్యం అంటారు, గుప్తా సామ్రాజ్యం అంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మీద రాజ్యపాలన అంటే రామరాజ్యం అంటాం. ఎందు గురించి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొని మనం ఈ రోజుకు మనం రాముడి గురించి మాట్లాడడం ఆపేసుకుందాం. ఏంటిదండి అది అంటే, రాముడు రాజ్యంలోనంట ఇప్పుడు మనకు ఇంటెలిజెన్స్ ఉన్నట్టుగానే రాజ్యంలో ఏం జరుగుతుందంటే, కొందరు సీక్రెట్ ఏజెంట్స్ మాదిరిగా భటులుండి వాళ్ళు మారువేషాలలో పోయి ప్రజలు ఏమనుకుంటున్నారో వచ్చి చెప్పేవాళ్ళు. అయితే అలా వెళ్ళి చెప్తున్న వ్యక్తులలో ఒకసారి ఏమైందంటే, ఒకరోజు వచ్చారు వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి రాముడికి ఒక్కరికే చెప్పేవాళ్ళు. ఎందుకంటే వారు లక్ష్మణుడు ముందర కానీ భరతుడు ముందర కానీ చెప్పేవాళ్ళు కదా, ఎందుకంటే ఈ మాట అందరికీ తెలుస్తుందని చెప్పేసి. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, వాళ్ళు ఒకటే అనేవాళ్ళు, ఏమంటే నలుగురు వచ్చారు, ముగ్గురు అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైందంటే, ఒక భటు తను ఏదో చెప్పడానికి సంశయిస్తుంటాడు, చెప్పలేకపోతున్న దానికి రాముడు అంటాడు, ఏంటి నువ్వు చెప్పడానికి సంశయిస్తున్నావు, సంశయించొద్దు. ఎందు గురించి అని అంటే అతను చెప్తాడు, ప్రజలందరూ రాముడు స్వార్థపరుడు అంటున్నారు రామ అంటారు. అనేటప్పటికీ రాముడు అంటాడు, నన్ను స్వార్థపరుడు అంటున్నాడా, అదెందుకు అంటాడు. అంటే మేము ఏ శుభకార్యం చేసుకున్నా, మా ఇళ్లలో పండుగలైనా పెళ్ళిళ్ళైనా పుట్టినరోజులైనా మా ఇంట్లో ఏది చేసుకున్నా అని బంధువులను పిలిచిన తర్వాత మేమందరం భోంచేసిన తర్వాత
ఎక్కడన్నా మేము ధర్మం చేసుకోవడానికి యాచకుడు కొరకు పోతే యాచకుడు మాకు దొరుకుతలేడు, రామరాజ్యంలో యాచకుడే లేడంట. అంటే ఆలోచించండి, అందు గురించి అది రామరాజ్యం. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామండి ఈ 22వ తారీఖు వరకు అంటే, మనం ప్రతిరోజు కూడా ఈ 22 తారీఖు వరకు రాముడికి పట్టాభిషేకం అయ్యే వరకు మనం రోజు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ మనం ఈ సంకీర్తన చేస్తూ పోదాం. జై శ్రీరామ్.